దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు ప్రభు మనందరికీ తోడుగా ఉండి తన రెక్కల క్రిందట తన సంరక్షిస్తున్న విధానంకై దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో ఈ యొక్క రోజు ఆదివారం ఆరాధనలో మరొకసారి ఈ రీతిగా కలుసుకొని ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన నామమును గణపరచడానికి, ఆయన వాక్యమును ధ్యానించడానికి మనందరికీ ప్రభు చూపించిన ఉన్నతమైన కృపను బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. ఈ సమయంలో మనం అందరూ కూడా ప్రార్థనతో పాటు ప్రారంభించుకుందాం. కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దైవమా, మహోన్నతుడా, సర్వాధికారి ప్రభానికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రభా, ఇది ఇంకా బంగారు పాదములకు వందనములు చెల్లిస్తుంటున్నామయ్యా. స్తుతులకు పాత్రుడా, స్తుతులకు అర్హుడవు నీవే, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో ప్రభా పాటలు పాడి నేను స్తుతించి ఆరాధించుగా నీ అభిషేకం మా మీద కుమ్మరించండియా. నీ ఆదరణ ప్రభా ఎదిగిన నేను సన్నిధి ద్వారా మా కలిగించమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభా ఎదిగిన నీ వాక్యమును ధ్యానించుచుండగా నీ దాసుని మగురుపరుచుకొని ప్రభా ఎదిగిన సిలువ చాటును మరుగుపరుచుకొని నీవే నీ ప్రజలతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో హల్లెలూయా, విడువని ఎడబాయని తన కృప, తన ప్రేమానురాగముకై స్తోత్రం. ఎడబాయని తన కృపకై స్తోత్రం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం తను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం తను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. శోకపు లోయలో మనం సంచరించిన దావీదు కీర్తన కాడంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నీ దొడ్డు కలిగిన దండము నన్ను ఆదరించును. అవును, మనం ఎటువంటి లోయలో మనము సంచరించినది ఆయన మనల్ని ఆదరించే దేవుడై ఉన్నాడు. శోధపు లోయలలో కష్టాల కడగన్నలో కడలేని కడలిలో నిరాశ నీ గృహలో. శోధపు లోయలలో కష్టాల కడగన్నలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో. అర్థమి కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకునగా. అర్థమి కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకునగా. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఆయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస ప్రయాణమును చేప్రతిగా మా చేపట్టి నడిపించువాడు నీవే. నీకు వందనాలు చెల్లిస్తున్నా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. Thank you, Jesus. We worship your name. We lift up your holy name, O God. We thank you, Jesus. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు లోకాశాల జడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో
లోకానాలశడిలో సడలితి విశ్వాసములో దుష్టుల క్షేమము చూచి ఇక చేయలేను నేననుకునగా దుష్టుల క్షేమము చూచి ఇక చేయలేని నేననుకునగా దీర్ఘ శాంతముల గల దేవా నా చెయ్యి విడువక నడిపించితివి దీర్ఘ శాంతముల గల దేవా నా చెయ్యి విడువక నడిపించితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు మనం పాటను పాడి దేవుని నామాన్ని మహిమపరుచున్నాం. ఈ సమయంలో మనం దేవుని వాక్యమును ధ్యానించడానికి మనం కూర్చున్నాం. ఈ సమయంలో మనం ధ్యానించబోయే వాక్య భాగము లూకాసు సువార్త 8వ అధ్యాయము 43వ వచనము నుంచి 48వ వచనం వరకు మనం ధ్యానించబోతున్నాం. ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో రాయబడిన ఒక సంభవం ఏంటిదంటే, ఒక 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ గురించి ఇక్కడ రాయబడి, ఆ స్త్రీ పొందిన స్వస్థత గురించి రాయబడిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం తనకు జీవితంలో అన్ని తను ప్రయత్నం చేసి చివరిగా ఏం చేయలేని పరిస్థితిలో తను చూస్తూ ఉంటుండగా మనం చూస్తున్నాం. Here when we look unto Gospel according to St. Luke chapter 8 verses from 43 to 48, here in this scripture portion we see that a woman who is having a blood issue, I mean she has been suffering from past 12 years, but she is not able to she has gone to all the doctors and all the physicians, all kind of medicine, everything she tried out, but she is not able to come out from that blood issue, or else from that bleeding which is having in her. She is not able to. She has spent all her money and everything. She has spent on everything upon her, but she is not healed from that disease, from that health issue. My dear beloved brother and sister, here we see she has come and touched Jesus him, the cloth of his him, and she has received the healing in her body. When we see in the when we see here in Luke chapter 8 verse 43, and a woman having an issue of blood 12 years, which had spent all her living upon physicians, neither could be healed of anything. ఇక్కడ మనం చూస్తున్నాం 43వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, మరి 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన ఆ స్త్రీ తనకున్న అన్నిటినీ తను ఖర్చు చేసిన తర్వాత కూడా తన యొక్క వైద్యం కొరకు తను చూస్తున్నా కానీ ఆ వైద్యము ద్వారా తనకు స్వస్థత దొరకలేదని చెప్పి చూస్తున్నాం. 44వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, ఆమె వచ్చి యేసు ప్రభు యొక్క వస్త్రపు చుంగును ముట్టిన వెంటనే తన రక్తస్రావము వెంటనే ఆగిపోయింది, స్వస్థత కలిగింది అని చూస్తున్నాం. When she came behind him and touched the border of his garment, and immediately her issue of the blood stanched. Here today the Holy Spirit God is speaking unto you. The same way as this woman has tried many things in her life. She has tried whatever she has, and she has spent all her things on the treatment. For the treatment, she has spent everything for the treatment. She had spent all her living upon the physician. Everything she spent. She tried everything. At last she came to know about Jesus, and she took a decision that I will try Jesus in my life. Once I will try Jesus, at last chance, last time, once I will try Jesus. ఒకసారి యేసు ప్రభును ట్రై చేసి చూస్తాను. అన్నిటిని ప్రయత్నం చేసి తన జీవితంలో అన్నిటిని చేసి తన జీవితంలో కోల్పోయి ఏం దొరకక నష్టాల పాలైన ఆ స్త్రీ తన జీవితంలో తనకున్నది అన్నిటినీ తను ఖర్చు చేసిన తర్వాత కూడా, వైద్యానికి తను పెట్టిన తర్వాత కూడా తనకు స్వస్థత దొరకలేదండి. అప్పుడు యేసు ప్రభు తను ఉన్న చోట్ల తను వస్తున్నప్పుడు తను విన్న ఆ యేసు ప్రభు ఆ చోటుకు వస్తున్నారని చెప్పి
విన్న వెంటనే తను ఏం చేసిందంటే ఆ జన సమూహములో వచ్చి యేసు ప్రభు యొద్దకు వచ్చి తన వస్త్రపు చెంగును ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుందన్న విశ్వాసము తలో కలిగి ఉన్నది. అయితే ఈ యొక్క స్త్రీ ఏం చేసిందంటే అన్ని ప్రయత్నాలు చేసి చివరిగా యేసు ప్రభును ఒకసారి ప్రయత్నం చేస్తాము అని చెప్పి యేసు ప్రభును ఒకసారి ముట్టుకుందాము, యేసు ప్రభు యొక్క వస్త్రపు చుంగును ఒకసారి ముట్టుకుంటే స్వస్థత దొరుకుతుందన్న ప్రయత్నముతో తను వచ్చింది. She has come and tried Jesus by touching the hem of his garment. She has touched the border of Jesus' garment, the dress of Jesus. She touched, and immediately her issue of the blood stopped over there. It ceased over there. My dear beloved brother and sister, in your life also you've been tried for many things, many ways, many ideas, many plans, but you're in failure. Once try Jesus. Try Jesus. You will never see failure in your life, my dear brother and sister. Though you have tried many things in your life, come and try once Jesus. Yes, try Jesus. ఎన్నెన్నో ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావు, అది చేసి ఇది చేస్తున్నావు, కానీ యేసు ప్రభువును ఒకసారి ప్రయత్నించి చూడు. నీ జీవితంలో అన్నీ చేసి అపజయం నొంది ఉన్నావు, ఒకసారి యేసు ప్రభును ముట్టుకొని చూడు. యేసు ప్రభు వస్త్రమును చుంగును ముట్టుకో, యేసు ప్రభు పాదాల చెందుకొచ్చి యేసు ప్రభు పాదాలను ఒకసారి ముట్టుకో. నీ యొక్క అపజయము మారి నీకు విజయము దయచేస్తాడు ఆయన. నీ సొంత జ్ఞానం చేత ప్రయత్నించావేమో, నీ చదువు జ్ఞానమును పెట్టి ప్రయత్నించున్నావేమో, నీ కండబలమును పెట్టి ప్రయత్నించున్నావేమో, నీ బుద్ధిబలమును పెట్టి ప్రయత్నించున్నావేమో. నా ప్రభువైన యేసు క్రీస్తు ఎదుట నీవు వచ్చి కేవలం నువ్వు ఆయనను ముట్టుకుంటే చాలు, నీ జీవితం మారిపోతుంది. ఏ విషయంలో నువ్వు అపజయం పొందుతున్నావో, ఏ విషయంలో నీ చేతికి అది కూడట్లేదో, లేకపోతే నీ వల్ల సాధ్యం కావట్లేదో, నువ్వు యేసు చేతకు వస్తున్నప్పుడు నీ జీవితంలో సాధ్యం అవుతుంది. నీ జీవితంలో సాధ్యం అవుతుంది. నా ప్రియ కుమారుడా, కుమార్తె, ఇదిగా నువ్వు వింటున్న నీవు నీ జీవితంలో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నావేమో, ఎన్నెన్నో విషయాలు నీ జీవితంలో నువ్వు చూస్తున్నావేమో, కానీ నువ్వు అపజయం నొంది ఉన్నావు. ఇక్కడ ఈ స్త్రీ కూడా అలానే చేసి అపజయం నొంది చివరికి యేసు యొద్దకు వచ్చిన. She has come to Jesus. In verse 45 we see, and Jesus said, "Who touched me?" When all denied Peter and they that were within him said, "Master, the multitude thronged thee and pressed thee, sayest thou, thou who toucheth me?" పేతురు మరి శిష్యులు తన వెంట ఉంటున్న యేసు ప్రభు వెంటనే తనను ముట్టుకున్న వెంటనే తనకు స్వస్థత కలిగిన వెంటనే యేసు ప్రభు ఎవరో నన్ను ముట్టుకున్నారు అంటున్నారు. ముట్టుకున్నారంటే అప్పుడు పేతురుతో ఉంటుంటున్న అందరు ఏమంటున్నారంటే, ఎవరు ముట్టుకున్నారయ్యా? నీ చుట్టూరుగా ఇంత జనసమూహము ముందుకు వెనక నిన్ను నెట్టుతున్నగా ఎవరు ముట్టుకున్నారని చెప్పొచ్చు అని అడిగినప్పుడు, కాదు మీరు ముట్టడం వేరు, నన్ను ముట్టుకున్నది విశ్వాసములో ఒకరు నన్ను ముట్టుకున్నారు, నాలో నుంచి ఒక ప్రభావము బయలుదేరి ఉన్నది, ఒక శక్తి విడుదలైనది నాలో నుంచి. And Jesus said, "Who touched me?" And when all denied Peter and the other disciples who were around him, they said, "See, everyone is pressing towards you and thronged towards you. And who touched me?" You are asking Jesus. How can we say the multitude is around you and multitude is pressing you and it is pushing you back and fro and fro, to and fro, all the multitude, to and fro, all the people are pressing and pushing Jesus that he should heal them, touch them, comfort them. But Jesus said, "Someone touched me." Who touched me? He was asking a question. Who touched me? Why Jesus is asking? So these people were to see, many are touching you, many are pressing unto you. No. Jesus said, "Somebody has touched me, for I perceive the virtue is gone out of me. The power has gone out of me." Someone has touched me in faith.
You have touched many things in this world. నీవు అనేక విషయాలను ముట్టుకున్నావు, కానీ ఎవరో నన్ను విశ్వాసములో నన్ను ముట్టుకున్నారు. నాలో నుంచి ప్రభావము, శక్తి బయలుదేరి ఉన్నది. If you touch Jesus, you will receive power. You will receive power. You will receive power and you will be set free from your bondage. You will be set free from all your disease. You will be set free from all your failures. You will be set free from all your failures, my dear brother and sister. What kind of a situation you are going through? What kind of a situation you are into? ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, ఎలాంటి పరిస్థితులను దాటుతున్నావు? యేసు ప్రభును ఒకసారి ముట్టుకొని చూడు. ఆయన పాదాలను ముట్టుకో. అయ్యా, ఆయన వస్త్రమును చుంగును ముట్టుకోవాలంటే నేను ఎక్కడ వెళ్ళాలి? ఇప్పుడు యేసు ప్రభు లేడు కదా, ఆయనని ఎలా నేను ముట్టుకోవాలని చెప్పి నువ్వు అడుగుతున్నావేమో. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఎక్కడ మోకరించి నువ్వు ప్రభువా యేసయ్యా అని చెప్పి నువ్వు ఆయన వైపు చూసావో, అక్కడ నీ ముందొచ్చి ఆయన నిలబడతాడు. ఆయన వస్త్రమును కాదు, ఆయన పాదాలను ముట్టుకో. నీ జీవితం మారిపోతుంది. నీ జీవితంలో ఉంటున్న అపచయం మారిపోతుంది. నీ జీవితంలో ఉంటున్న శోకాలు, శోధనలు మారిపోయి జయమును అనుగ్రహిస్తాడు నీ జీవితములో. Where I can go and touch Jesus' dress, where I can go and touch the garment of Jesus. Yes, my dear brother and sister, you may have this question, where can I go and touch Jesus? Wherever you kneel down and pray unto God, look unto Jesus. If you ask Jesus, Father God, have mercy upon me. Jesus, have mercy upon me. When you look unto him, when you pray unto him, he will be in your midst. You can not only touching his garment, you can touch his feet and ask him. You will receive power when you touch his feet, my dear brother and sister. నీవైనా పాదాలను ముట్టుకోవచ్చు, జీవితం మారిపోతుంది. Your failures will turn upside down. My dear brother and sister, you have failed in many things. Don't worry. Jesus is with you. Jesus is with you. And when the woman saw that she, in 47th verse, Luke chapter 8 verse 47, and when the woman saw that she was not hid, and she came trembled and falling down before him, she declared unto him before all the people for what cause she had touched him, how she was healed immediately. She has come in secret and she has touched Jesus' garment. Sometimes you may follow Jesus in a secret way, but God will do mighty things in an open way. He will do miracles in your life. People will tremble by seeing your miracles in your life. Yes, you will declare that Jesus has done this in your life. My dear brother, your life is going to change. Wherever you are, ఎక్కడున్నా కానీ తను యేసు ప్రభు ఎద్దుకు వచ్చి తను తెలిసిపోయింది, తను తాకింది యేసు ప్రభు గ్రహించున్నాడని చెప్పి తెలిసి ఏం చేసిందంటే దగ్గరికి వచ్చి తన ముందు సాగిలపడి ఆయన ఎద్దుకు తాను పొందిన ఆ స్వస్థత ఏం జరిగిందో, ఎలా జరిగిందో అని తను చెప్పడం ప్రారంభించింది. నేను ఆ జీవితంలో ప్రభు ఇలాంటి అద్భుతం చేయాలంటే ఆయన ఒకసారి మనం ముట్టుకోవాలి. నువ్వు ఆయనను ముట్టుకుంటే నీకు స్వస్థత కలుగుతుంది. కొన్ని సమయంలో ఆయన నిన్ను ముట్టుకోవాలనుకుంటాను. ఆయన ఆ కుష్ఠవ్యాధి కలిగిన వాడిని చూసి ఏమడిగానంటే, నీకు ఇష్టమైతే ఈ కుష్ఠవ్యాధి కలిగిన వాడు అడుగుతున్నాడు యేసు ప్రభు దగ్గర, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని చెప్పి అడుగుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు తను ముట్టుకున్నాడు, ముట్టి స్వస్థపరిచాడు. కానీ ఇక్కడ యేసు ప్రభును ముట్టుకోవడానికి ఈ స్త్రీ వచ్చిందండి. నీ జీవితంలో కూడా యేసు ప్రభును ఒకసారి ముట్టి చూడు. ట్రై జీసస్ వన్స్. ఒకసారి యేసు ప్రభును ప్రయత్నించి చూడు. నీ జీవితంలో
బ్రదర్ ఏంటిది బ్రదర్, మీరు ఏదో ట్రై చేయండి అంటున్నారు అని చెప్పి మీకులో ఒక ప్రశ్న ఉండొచ్చు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభునందు ప్రియురాలా, ప్రియుడు, ప్రభునందు ఉంటున్న నా ప్రియ కుమారుడా, కుమార్తె, యేసు ప్రభును ఒకసారి నీ జీవితంలో ముందు పెట్టి చూడు. నీ జీవితంలో జయం దొరుకుతుంది, అపజయం మారిపోతుంది, నీ జీవితంలో ఉంటున్న శోకం వెళ్ళిపోతుంది, నీ జీవితంలో ఉంటున్న కష్టాలు తొలగిపోతుంది, నీ జీవితంలో ఉంటున్న చీకటి తొలగిపోతుంది. ఎందుకంటే వెలుగై నీ జీవితంలో ఆయన వ్యాపిస్తాడు, వెలుగై నీ జీవితంలో వ్యాపిస్తాడు. నీ జీవితంలో ఏదేదో నువ్వు చేసి ప్రయత్నించి నీవు అపచేయనున్నావు, యేసు ప్రభు నీ జీవితంలో చోటు. యేసు ప్రభుకు నీ జీవితంలో చోటిస్తే, నీ హృదయంలో చోటిస్తే నీ జీవితంలో ఉంటున్న బంధకాలు తెగిపోతుంది, నీ జీవితంలో ఉంటున్న ఆ యొక్క కష్టాలు తొలగిపోతుంది, చీకటి తొలగిపోతుంది. యేసు ప్రభుకు నీ జీవితంలో చోటిస్తావా? Will you give a place for Jesus in your life, in your heart? నువ్వు అలా చేస్తే, ఒకవేళ నువ్వు అనొచ్చు, యేసు ప్రభు మనతోనే ఉన్నాడు కదా, యేసు ప్రభుకి చోటేమి ఇవ్వాలి? అవును, యేసు ప్రభు నీనా ఆ యొక్క పడవలో ఉన్నాడు. శిష్యులు యేసు ప్రభు పడవలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారే కానీ యేసు ప్రభు ఆ తలగడ పెట్టుకొని తను నిద్రపోతున్నాడని చెప్పి, పడవలో నిద్రపోతున్నాడని చెప్పి రాయబడి ఉన్నది. ప్రియ కుమారుడా, కుమార్తె, నీ నా జీవితంలో తుఫాను రేగినప్పుడు, అలలు వీచినప్పుడు, ఇదిగో ఆ యొక్క గాలి వీచినప్పుడు, నీవు నేను చనిపోతున్న పరిస్థితిలో ఆ యొక్క అలలు ఏం చేస్తుందంటే ఆ పడవను తలక్రిందులుగా చేసే పరిస్థితికి వచ్చినప్పుడు యేసు ప్రభును తట్టి లేపి, మేము చనిపోవడం నీ చిత్తమా, నీకు ఇష్టమా అని చెప్పి శిష్యులు తనను తట్టి లేపినప్పుడు, ఓ అల్ప విశ్వాసులారా అని చెప్పి వాళ్ళని గద్దించి, మొదటిగా వీరిని గద్దించి ఆ గాలి తుఫానును గద్దించిన వెంటనే అది నిశ్శబ్దమయ్యాను. యేసు ప్రభు మనతోనే ఉన్నాడు. బట్ వీఆర్ నాట్ అప్రోచింగ్ జీసస్, వీఆర్ అప్రోచింగ్ మెనీ థింగ్స్. మనం యేసు ప్రభు మనతో ఉన్నాడని చెప్పి తెలిసి కూడా మనం యేసు ప్రభును వెతకట్లేదు, యేసు ప్రభును ప్రయత్నించట్లేదు, అందరినీ ప్రయత్నించేస్తున్నామండి. అందరినీ అడుగుతున్నాం, అందరితో మనము డిస్కస్ చేస్తున్నాం, యేసుతో మనం మాట్లాడట్లేదు, యేసుతో మనం డిస్కషన్ చేయట్లేదు. ఈ యొక్క కానాను వివాహములు యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆ మొదటి 11 వచనాల్లో రాయబడిన ఆ కానాను వివాహములు మనం చూస్తున్నప్పుడు, ఆ యొక్క కానాను వివాహముల ద్రాక్ష రసము కొదువైనప్పుడు ఏమవుతుందంటే మరియ దగ్గర వచ్చి చెప్తున్నారండి. యేసు ప్రభు దగ్గర ఈ మరియ మరల వచ్చి యేసు ప్రభు దగ్గర వచ్చి చెప్పినప్పుడు అప్పుడు యేసు ప్రభు ద్రాక్షరసం, నీటిని ద్రాక్షరసముగా మార్చిన మొదటి అద్భుతం అది. చాలా మార్లు మనం ఏం చేస్తున్నామంటే, మనం మరియమ్మ దగ్గర పోయి చెప్పుకుంటున్నామే గాని, ఈ లోకములో ఉన్న ప్రజలతో పోయి చెప్పుకుంటున్నామే గాని, యేసుతో మనం చెప్పట్లేదు. పాస్టర్ గారితో మనం పోయి చెప్పుకుంటున్నామే గాని యేసుతో మనం మాట్లాడట్లేదు, యేసు ప్రభును ప్రయత్నించట్లేదు. నీ నా జీవితంలో యేసు ప్రభుతో మనం సంభాషించాలి, యేసు ప్రభు పాదాలని పట్టుకోవాలి, యేసు ప్రభు పాదాలని పట్టుకుని గోజాడాలి. మనం ఎవరో నీ కొరకు ప్రార్థన చేస్తానని కాదు, ఎవరో నీ కొరకు గోజాడుతానని కాదు, ఎవరో నీ కొరకు సిఫారిసు చూస్తాడు, నీ కొరకు రికమెండేషన్ చేస్తారని కాదు. యేసు ప్రభు మధ్యవర్తి, ఒకటే మధ్యవర్తి ఉన్నారు నీకు, మరి ప్రజలందరికీ, మనుషులందరికీ, మరి దేవునికి మధ్యవర్తి ఎవరంటే యేసు ప్రభువే. మధ్యలో వేరే ఏది ఉండకూడదు. మనము యేసును we need to approach directly Jesus. We need to approach him. ఇలా అనేక విషయాల్ని, మనుషుల్ని ప్రయత్నం చేసి, ఈ మనిషిని ప్రయత్నం చేసి, అక్కడ ట్రై చేసి you have tried and you tired. Come on, try Jesus in your life once. See what happens. ఈ రోజు నుంచి మొదటిగా నీ అప్రోచ్మెంట్ జీసస్తో ఉంటుంది, యేసుతో ఉంటుంది అని చెప్పి తీర్మానం తీసుకో. నీ జీవితం మారుతుంది, నీ జీవితం ఆశ్చర్యకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. Come on, take a decision today that whenever I want to do anything, I need to approach the first approach to Jesus. First approach. Don't approach any man on this earth. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మంచిది, మేలు అని చెప్పి రాయబడి ఉన్నది. నీవు నేను మనుషులను నమ్మకూడదు. ఇర్మియా ప్రవక్త గ్రంథంలో మరి 9వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు, మరి మనుషులను నమ్మిన వారు శాపగ్రస్తులై ఉంటారని చెప్పి, యెహోవాను ఆశ్రయించిన వారు ధన్యులు అని చెప్పి రాయబడి ఉన్నది. నీవు నేను ధన్యులై ఉండాలా?
లేకపోతే దుర్భాగ్య స్థితిలో మనం ఉండాలని ఆలోచించుకోవాలి. మనుషులను నమ్మి మనము సిగ్గునందిన విషయాలు చాలు, మనము అపచేనందిన విషయాలు చాలు. ఇప్పుడు ఆయనను అప్రోచ్ అవుదాం. ట్రై జీసస్ టుడే, ట్రై జీసస్. లెట్స్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ లుక్ అంటు లార్డ్. కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దైవమా, మహోన్నతుడా, సర్వాధికారి ప్రభా, ఇంతవరకు మా జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేసి, మా సొంత జ్ఞానంలో సొంత బుద్ధిలో మేము ప్రయత్నాలు చేసి పడిపోయాము, సిగ్గునొంది ఉన్నాము, అపజయనొంది ఉన్నాము. కానీ ఇప్పుడు నీ పాదములు పట్టుకుని పతిమలాడుచున్నామయ్యా. ఒకసారి మా జీవితమును మార్చవా? ఒకసారి ప్రభా నీ బిడ్డల్ని తాకవా? ప్రభా ఒకసారి నేను అప్రోచ్ అవుతున్న వారిని ప్రభా వారి జీవితంలో మార్పు తీసుకురావా? అద్భుతాలు చేయవా? ఆశ్చర్యములు చేయవా? కనికరము చూపించవా? అనారోగ్యము ప్రభువా, ఎదుగైనా స్తోత్రం ప్రభువా, ఆరోగ్యంగా మార్చబడును గాక. అప్పుల బాధలు ఉంచిన వారు వారి సమస్యల నుంచి విడిపింపబడును గాక. వారి ఆత్మీయ జీవితంలో పడిపోయిన వారిని తట్టి లేపండి ప్రభువా. శరీర బలహీనతో ఉంటున్న వారిని బలపరచండి అనే కృప ఆవరించును గాక. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నా ప్రభువా. ఒకసారి కనికరించండి, కృప చూపించండి అయ్యా. నీలో ఉంచిన ఆ శక్తి, ఆ ప్రభావము నీ బిడ్డలందరిలో వ్యాపించునుగాక, విడుదలవునుగాక. ఇప్పుడే ఈ మాటలో నీ వాక్యం నుండి శక్తి విడుదలవునుగాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, వి థ్యాంక్ యూ జీసస్, వి లవ్ యూ హోలీ స్పిరిట్, వి గివ్ యూ ఆల్ ది హానర్. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములు ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదము మన ప్రభును రక్షకుడు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసము ఎప్పుడు సదాకాలము మనందరికీ తోడు సకల పరిశుద్ధులను ప్రభువైన యేసు క్రీస్తు రాకడ పనిదముండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మీ అందరికీ తోడుగా ఉండును గాక. గాడ్ బి విత్ యు ఆల్. ఆమేన్.